నీతిగా బ్రతుకుతున్న క్రైస్తవ కుటుంబాలారా, నీతిగా యథార్థంగా బ్రతుకుతున్న క్రైస్తవ కుటుంబాలారా, ఇంత నీతిగా బ్రతుకుతున్నా కాల్చబడుతున్నానయ్యా, ఇంత భక్తిగా బ్రతుకుతున్నా కాల్చబడుతున్నానయ్యా. ఎందుకు కాల్చబడుతున్నానో నాకు అర్థం కావట్లేదయ్యా. ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయో నాకు అర్థం కావట్లేదయ్యా. ఏడుస్తూ ఎవరైనా ఇక్కడికి వచ్చారా? మీలో ఎవరైనా అయ్యా నేను చాలా భక్తిగా బ్రతుకుతున్నా, ఎందుకో దేవుడు నన్ను ఆశీర్వదించలేదయ్యా, నేను చిన్నప్పటి నుంచి దేవుడు దేవుడు అని పిచ్చి ప్రేమతో బ్రతికా, ఏనాడు మందిరానికి రానోడికి ఉద్యోగం వచ్చిందయ్యా, దేవుడు దేవుడు అని పరిగెత్తిన నా బ్రతుకులో ఉద్యోగం కాదు కదా, 30 సంవత్సరాల వయసులో కూడా అమ్మా నాన్నల కష్టాధ్యత మీద బ్రతుకుతున్నానయ్యా. నా భక్తి ఏమైపోయింది, నా విశ్వాసం ఏమైపోయింది? ఎంత పవిత్రంగా బ్రతికితే దేవుడు నన్ను ఆశీర్వదించలేదే. మీలో ఎవరైనా దిగులుతో వచ్చారా? మీలో ఎవరైనా కన్నీళ్లతో వచ్చారా? మీలో ఎవరైనా వేదనలతో వచ్చారా? నా భక్తి ఏమైపోయిందో నాకు అర్థం కాలేదయ్యా. శ్రమల చేత కొట్టబడుతున్నా, అల్లాడిపోతూ ఈ రాత్రి ఎవరైనా వచ్చారా? శ్రమల మధ్యలో సువర్ణంలాగా దేవుని కొరకు నువ్వు నిలవబడు. ఎంత కాల్చబడతావో అంత ఘనమైన దానిగా దేవుడు నిన్ను నిలవబెడతాడు.